ఉపవాస ప్రార్థన కూడికకి మొదటి రోజు ప్రారంభ కూడిక దైవ సేవకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇంతమంది దైవ సేవకులు ఈ స్థలంలోనికి రావడం, మీ సంఘంలో అడుగుపెట్టడం ఖచ్చితంగా మీ సంఘానికి, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముచున్నాను. అలాగే వచ్చిన దైవ సేవకులకు కూడా ఇలా సహవాసం చేయడం ద్వారా, అందరం సేవకులు కలిసి ప్రార్థన చేయడం ద్వారా మనము మన సంఘాలు కూడా ఆశీర్వదింపబడతాయని నమ్ముచున్నాను. నమ్మితే రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు ఆకలి అయ్యే వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. అయితే లేదా అవుతాయి మరి ఆకలి అయినట్టుగా చెప్తున్నారు హల్లెలూయా అని. ఇప్పుడు సంతోషంగా అందరం కలిసి చెప్దాం రెండు చేతులు ఎత్తి. ఎస్ హల్లెలూయా. ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? వై ఫాస్టింగ్ ఫర్ 50 days? ఎందుకు? చాలామంది ఉపవాసముతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు లేరయ్యా, పిల్లలు కావాలి, బండి లేదయ్యా, బండి కావాలి, పెళ్ళి అయితే లేదయ్యా, మా బిడ్డకు పెళ్ళి కావాలి. చాలామంది భౌతిక సంబంధమైనటువంటి కోరికలతో ఉపవాసం ఉంటే నా కోరిక తీరుతుంది అని చాలామంది భౌతిక సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తమై ఉపవాసం ఉంటున్నారు. మరి పుల్లమ్మది గారి సంఘం ఎందుకోసం ఉపవాసం ఉంటున్నారు? అది తెలుసుకొని ఉపవాసం ఉంటే, ఒక గురి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే మన గురి ఆత్మ సంబంధమైన గురి కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ మీరు చేయకుండానే దేవుడు ఇచ్చేస్తాడు. గర్భఫలం ఇస్తాడు, గృహాలు ఇస్తాడు. దానికి ప్రత్యేకంగా ఎవరో వచ్చి పేర్లు పెట్టి పిలిచి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ సంబంధమైన ఉద్దేశాలను మనం నెరవేరిస్తే భౌతిక సంబంధమైన ప్రయోజనాలన్నీ, ఆశీర్వాదాలన్నీ మన వెనకాల వస్తూ ఉంటాయి. నువ్వు దాటి కోసం ప్రార్థన చేయొద్దు, వాటి కోసం ఉపవాసం ఉండొద్దు. దేవుని ఉద్దేశం కొరకు మనం ఉపవాసం ఉండాలి. దేవుని చిత్తము కొరకు మనం ఉపవాసం ఉండాలి. సంఘము ఆశీర్వదింపబడుట దేవుని చిత్తము, సంఘము వృద్ధి పొందుట దేవుని చిత్తము. ఈ యొక్క దీన్ని ఏమేరి అంటారు? ఇది జ్యోతిబస్ నగర్ రక్షింపబడడం దేవుని చిత్తము. వరంగల్, హన్మకొండ, కాజీపేట రక్షింపబడడం దేవుని చిత్తము. తెలంగాణ రక్షింపబడడం దేవుని చిత్తము. భారతదేశం రక్షింపబడడం దేవుని చిత్తము. పరిశుద్ధాత్మ అంచెదినాల్లో మనుషులందరి మీద కృమ్మరింపబడడం దేవుని చిత్తము. ఒక ఉజ్జీవం లేవనెత్తబడడం ఒక దేవుని చిత్తము. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం నిమిత్తమై, ఆత్మ సంబంధమైన కార్యాల నిమిత్తమై మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దాం యేసయ్యకి. ఒక నిమిషం అందరం కూడా లేచి నిలబడదాము. ఒక నిమిషం అందరం కూడా లేచి నిలబడదాము. అందరం కూడా రెండు చేతులెత్తి, ప్రభువా, ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో మీ ఉద్దేశాన్ని మాకు బయలుపరచండి దేవా. మా సంఘం కొరకైన ఉద్దేశము, ఇక్కడున్న సేవకులు కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకైన ఉద్దేశము, నన్ను ఏ విధంగా వాడుకోవాలని మీరు ఆశపడుతున్నారు, మీ చిత్తం ఏమై ఉన్నది దేవా, మీ ఆలోచన ఏమై ఉన్నది దేవా, మీ ప్రణాళికను నాకు బయలుపరచండి, మీ ఉద్దేశాన్ని నాకు బయలుపరచండి. మనం గాలికి ప్రయాసపడ్డట్టుగా ప్రయాసపడకూడదు. ఒక ఉద్దేశంతో మనం నడిపించబడాలి, ఒక ప్రణాళికతో మనం నడిపించబడాలి. రెండు చేతులెత్తి అడుగుదాము, నోరు తెరిచి అడుగుదాము. ప్రభువా, ఈరోజు మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, మీ ఉద్దేశాన్ని నాకు బయలుపరచు ప్రభువా, మీ ఆలోచనను నాకు బయలుపరచు ప్రభువా. ఓ వ్యర్థంగా నేను ప్రయాసపడకూడదు. ఏది చేసినా నా ప్రయాస మీ ఉద్దేశంతో ముడిపడి ఉండాలి దేవా, మీ ఉద్దేశంతో ముడిపడి ఉండాలి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. స్తుతిద్దాం ఒక నిమిషం, స్తుతిద్దాం ఒక నిమిషం. మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాము, మనం దేవుని సన్నిధానంలోనికి వచ్చాము, దేవుని దర్శించుకోవడానికి కోసం వచ్చాము, ఆయన ముఖ దర్శనం కోసం వచ్చాము, ఆయన చిత్తం బయలుపరచబడడం కోసం వచ్చాము. ఏదో వచ్చాము పోయామంటే కాదు, ఏదో ఒక దర్శనంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఏదో ఒక ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభు ముఖాంతరములో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని మనం వెళ్ళాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో
మీ పాద సాన్నిధ్యములో మేము గడుపుచుండగా 50 దినముల ఉపవాస ప్రార్థన ప్రభువా యొక్క మందిరములో ప్రారంభించబడగా దైవజనులు, విశ్వాసులు, సేవకులు అందరము కలిసి ప్రభువా ఏక మనసుతో మీ సన్నిధానములో నిలబడి ఉంటుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి నాయన, మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీ స్వరాన్ని మాకు వినిపించండి దేవా. ప్రభువా ఇక్కడ నేను నీ బిడ్డల ఎదుట నిలబడి ఉంటుండగా నన్ను మెస్సిలో చాటున మరుగుపరిచి మీ స్వరమును మాకు ఇవ్వమని మీరు మాతో మాట్లాడండి. ఒక మనుషుడు మాట్లాడితే వ్యర్థం ప్రభువా, ఒక మనుషుడు మాట్లాడితే కార్యం జరగదు ప్రభువా. నన్ను మరుగు చేసుకొని మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించుమని, మీ ఆత్మ కార్యము మా మధ్యలో బలముగా జరిగించమని, ప్రతి అపవాది క్రియలను, ప్రతి సాతాను కోటగోడలను, ప్రతి దురాత్మ క్రియలను యేసుక్రీస్తు నామమున లయపరుస్తున్నాము. సాతాను రాజ్యము ఈ ప్రాంతములో నుండి నాశనమైపోవలసిందిగా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. ప్రతి అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. ఇక్కడున్న దైవ సేవకులకి, ఇక్కడున్న సంఘానికి వ్యతిరేకంగా పోరాడుచున్న దురాత్మల సమూహములను యేసుక్రీస్తు నామములో పాతాళములో బంధిస్తున్నాము, పాతాళములో బంధిస్తున్నాము. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల ఆజ్ఞాపిస్తున్నాము. ప్రభువా ప్రతి ఒక్క దైవ సేవకుని మీరు అభిషేకించండి. ప్రతి ఒక్క దైవ సేవకుడు నడిపించుచున్న సంఘాలను వృద్ధిపరచండి, ఆశీర్వదించండి. ప్రభువా ఇక్కడున్న విశ్వాసులను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించి మీ స్వరం మాకు వినిపింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మన దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. దయచేసి కూర్చోనండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక గొప్ప ఉద్యమం రావాలి, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు, హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి అంతా యెహోవా మహత్యమును గురించిన జ్ఞానముతో నిండి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానముతో నిండి ఉండాలి, దేవుని గురించిన రక్షణతో నిండి ఉండాలి. ఈ వరంగల్, హన్మకొండ, కాజీపేట అలాగే అనేక ప్రాంతాలు చీకటితో నిండి ఉన్నాయి. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గుర్చిన, ఇది ప్రాఫెసీ. దిస్ ఇస్ ద ప్రాఫెసీ. సముద్రం ఏ విధంగా జలాలతో నిండి ఉంటుందో భూమిని మొత్తం, ఆల్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, భూమి ఉపరితలం మొత్తం కూడా యెహోవా మహిమతో నిండి ఉండును. యెహోవా మహత్యము అని రాయబడింది, ఇంగ్లీష్లో గ్లోరీ అని రాయబడింది. ఆల్ ద ఎర్త్ విల్ బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సముద్రము జలములతో నిండినట్లుగా అలా జరగబోతున్నది. ప్రతి నేత్రము ఆయనను చూడబోతున్నది, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాల్సిందే, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకోవాలంటే దేవుని మహిమ దిగి రావాలి భూమి మీదకి. ఇక్కడ అదే చెప్తా ఉంది, దేవుని మహిమ ఎప్పుడైతే దిగొస్తుందో ప్రజలు ఆయన దగ్గర సాగిలపడతారు. దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ కదలాడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ సంచారము జరిగినప్పుడు ప్రజలు పశ్చాత్తాపపడతారు, మారుమనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు. అన్యజనులు, దేవుడు కానిదానటువంటి దాన్ని సేవించుచున్నటువంటి వారు చీకటిని విడిచిపెట్టేసి, సాతాను క్రియలను విడిచిపెట్టేసి, మంత్రక్రియలను విడిచిపెట్టేసి వారు దేవుని సన్నిధిలోనికి వచ్చేస్తారు. అపోస్తల కార్యంలో దేవుని యొక్క ఆత్మ బలముగా కార్యము జరిగించుచున్నది కనుక మంత్రములు చేసే పుస్తకాలంట, మంత్ర విద్యలు, ఆ పుస్తకాలు ఎన్నో లక్షల రూపాయల పుస్తకాలను తీసుకొచ్చి కాల్ చేశారంట. ఆ దినాల్లోనే లక్షల రూపాయలు. అపోస్తల కార్యంలో రాయబడింది. తీయండి 17వ అధ్యాయం తీయండి ఒకసారి. దిస్ ఈస్ ద సైన్
ఫర్ ద రివైవల్. దొరికిందా? ఎక్కడుందో? 19వ అధ్యాయం 18, 19, 20. ఇది రివైవల్. దిస్ ఈస్ ద ట్రూ రివైవల్. ప్రజలు మారుమనసు పొందడం ఉజ్జీవం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఆగండి, వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళని తెలియజేసి ఒప్పుకున్నారంట. అంటే వారి యొక్క పాపమును, వారి యొక్క చీకటి క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టారు. తర్వాత మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా 70,000 వెండి రూకలు. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై ఇది జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది జరుగునుగాక. మీ ఏరియాలో ఉన్న మాంత్రికులు మంత్రక్రియలు విడిచిపెట్టి, చీకటి క్రియలు విడిచిపెట్టి యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి వారు ఒప్పుకోవాలి. వారు మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి. అలా జరగాలంటే ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అలాంటి ఉజ్జీవం రావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రజలు రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే లాభం లేదు. చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ వదిలిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉంటలేవు, డైటింగ్ చేస్తూ ఉన్నావు. నీ ఒళ్ళు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. 3 పూటలు బంద్ చేస్తే ఏమవుతుంది? ఇట్లున్న వాళ్ళు ఏమవుతారు? ఇట్లయితారు. ఫాస్టింగ్ ఇన్ ప్రేయర్, ఉపవాస ప్రార్థనలో అత్యంత కీలకమైన 3 విషయాలు మన జీవితంలో ఉండాలి. ఇది త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 విషయాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసము చేసే వ్యక్తి జీవితంలో మొట్టమొదటిది పశ్చాత్తాపం ఉండాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు చదువుదాం. త్వరగా. జోయల్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 13 to 16. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చి సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనకు అందరిని పిలుస్తున్నాడు. చాలామంది విందులకు వెళ్తారు, మంచిగా తయారైపోయి విందులకు వెళ్తారు. ఉపవాస ప్రార్థన అంటే సంఘంలో 25% మంది కూడా రారు. ఇప్పుడు చెప్పండి, విందు పోయి ఆరగించే వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తుల? అంటే విందుకు పోద్దన్న ఉద్దేశం కాదు. మరియు విందుకు ఎంత ఉత్సాహంతో పరిగెడుతున్నావో ఉపవాస ప్రార్థనకి అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో దేవుని సన్నిధికి రావాలి. అమ్మా, మరి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా చర్చిలో భోజనాలు ఉన్నాయంటే 100% అటెండెన్స్ ఉంటుంది ఆ రోజు. ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నదంటే 10 మంది, 15 మంది, 20 మంది. ఇది దరిద్రం. తిండి కొరకే బ్రతుకుతున్నారు. వారి కడుపే వారి దేవుడు. నీవు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పరలోక విందు నీకు దొరుకుతుంది. ఈ భౌతిక భోజనాన్ని ఎప్పుడైతే పక్కకు పెట్టేసి నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడుపుతావో దేవుడు పరలోక విందుతో నిన్ను తృప్తిపరుస్తాడు. అయితే ఉపవాసం ఉండి ఇక్కడ ఈ యోవేల్ గ్రంథంలో అందరినీ, స్తన్యపానం తాగే వారిని కూడా ఉపవాసం ఉండమంటున్నాడు. అంటే అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి ఆ దినాల్లో. ఎందుకు స్తన్యపానం తాగేవారిని కూడా ఉపవాసం చేయమంటున్నాడు? అసలు స్తన్యపానం తాగేవారిని ఉపవాసం చేయమంటారా ఎవరన్నా? ఆ తల్లిని చేయమంటారా? పిల్లని చేయమంటారా?
కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, స్తన్యపానం చేసే వాళ్ళని కూడా ఉపవాసం. అంటే అంత భయంకరంగా ఉన్నది లోకంలో, నీ ఇంటిలో అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. అయితే ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టు. అయితే ఎలా ఉండాలంటే ఉపవాసము, పశ్చాత్తాపముతో మీ హృదయములను చింపుకొనండి. మీ వస్త్రాలను కాదు, మీ హృదయములలో, మీ అంతరంగంలో పశ్చాత్తాపముతో, కన్నీటితో, దుఃఖముతో ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండు. నువ్వు దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడిన మాటలు కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ క్రియలు కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో దేవునికి దూరంగా జీవిస్తున్నావో, ఆ విషయాలన్నిటిలో పశ్చాత్తాపముతో ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృప ద్వారా నిన్ను విమోచించుకుంటాడు. ఆయన కృప ద్వారా నిన్ను తిరిగి నిలబెట్టుకుంటాడు. ఆయన కృప ద్వారా నిన్ను దేవుడు తిరిగి నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు వారి పంట గొంగలి పురుగులు తినేశాయి, పసరు పురుగులు తినేశాయి. చెప్తా ఉన్నాడు ఇక్కడ, 4 రకాల పురుగులు తినేశాయి. ఏమి లేదు వారి దగ్గర, ఏం చేసినా ఆశీర్వాదం లేదు, ఏం చేసినా వారు ఫలించట్లేదు, ఎంత ప్రయాసపడ్డా వారు వృద్ధి పొందట్లేదు. అయితే దేవుడు అంటున్నాడు, మీ వస్త్రాలను కాక మీ హృదయములను చింపుకొని ఉపవాసాన్ని ప్రకటించుకోనండి. పశ్చాత్తాపము లేని ఉపవాసము పనికిరాదు. సో ఉపవాసంలో ఉండాల్సింది పశ్చాత్తాపం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెదకి ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. నీ పశ్చాత్తాపం లేని ప్రార్థన, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చని ప్రార్థన, దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. నీ శరీరంలో ఉన్న వెయిట్ తగ్గుతుంది అంతే, నీ శరీరంలో ఉన్న బరువు తగ్గుతుంది అంతే, ఆత్మమండలంలో ఏ కార్యాలు జరగవు. ఓకే, ఒక్క నిమిషం మీ గుండె మీద చేయబెట్టుకొని, నాకు దేవునికి ఎలాంటి సంబంధం ఉన్నది? దేవుని ఎదుట నేను యథార్థంగా ఉన్నానా? దేవుని ఎదుట నేను సరి అయినటువంటి రీతిలో నడుస్తున్నానా? లేకపోతే ఎక్కడన్నా పడిపోయినా, ఎక్కడన్నా దారి తప్పిపోయానా, ఎక్కడైనా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గంలో నడవకుండా నా ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నానా అని నిన్ను నీవు సరి చేసుకోవాలి. నమ్మకంగా దేవుడిచ్చిన బాధ్యతను మనం చేస్తున్నామా? దేవుడిచ్చిన సేవను మనం చేస్తున్నామా? దేవుడిచ్చిన సేవను వదిలిపెట్టి ఎక్కడెక్కడెక్కడో తిరుగుతున్నామా? దేవుడు యోనాతోని చెప్తున్నాడు, నినివే పట్టణానికి పో, నేను చూపించిన ప్రదేశానికి పో అంటే తర్షీషుకుపోయే ఓడలో కూర్చొని నిద్రపోతున్నాడు. దేవుని సేవను వదిలిపెట్టేసి నిద్రపోతున్నావా? దేవుడిచ్చినటువంటి పరిచయను వదిలిపెట్టేసి నీ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తున్నావా? అయితే రా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి, సరి చేసుకో. యోనా తిమింగలం మింగింది, చనిపోతాడు. ఆ పెద్ద చేపకి ఈ యోనా ఒక ఇడ్లీలాగా, ఇడ్లీ తిన్న తర్వాత ఎంత తొందరగా అరిగిపోతుందమ్మా కదా, జప్న అరిగిపోతుంది అంతే. కానీ అరుగుతలేడు, లోపల అరుగుతలేడు, కరుగుతలేడు. ఎందుకు అరుగుతలేడు? దేవుడు అరగనియట్లేదు, కరగనియట్లేదు. ఎందుకంటే పశ్చాత్తాపపడాలని చూస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఈయన పశ్చాత్తాపడ్డాడో, ఇప్పుడు మనం కడుపులో ఏదన్నా తింటే అరగలేదనుకో ఏమవుతుంది? ఓకారం అవుతుంది. అదంతా బయటపడేదాకా ఏమవుతుంది? వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అదంతా బల్లెన కక్కాలి. అయితే దేవుడు డైజెషన్ కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లం పెట్టిండు ఆ చేపకి. ఎన్ని రోజులు పెట్టిండు? ఎన్ని రోజులు టైం ఇచ్చిండు దేవుడు? 3 రోజులు టైం ఇచ్చిండు. అంటే ఈ 3 రోజుల బిడ్డ మొత్తం సరి చేసుకో, మొత్తం సరి చేసుకో, నీ లెక్కలన్నీ సరి చేసుకో. ఎక్కడెక్కడ పడిపోయావు, ఏ విషయాల దారి తప్పి తిరుగుతాను, ఎక్కడెక్కడ కనపడతానో, నువ్వు ఎడబోతున్నావు, ఎక్కడ పోమంటే ఎడబోతున్నావు నువ్వు, ఇవన్నీ ఈ లెక్కలన్నీ సరి చేసుకునేంత వరకు టైం ఇచ్చిండు. ఒకవేళ దేవుడిచ్చిన సమయంలో సరి చేసుకోకపోతే అది జీర్ణం చేసేసుకుంటుంది, ఇడ్లీలాగా అరిగిపోతాడు. ఎందుకంటే ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, ఆ చేప ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దాని కన్నే ఏనుగు అంత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము తీసుకున్న ఆహారం అరగాలంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది మన కడుపులో. సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక గ్లాసులో పెట్టి నీ పన్నును అందులో వేస్తే గంట సేపట్లో కరిగిపోతుంది.
ఉత్త నీ లోపల తయారయ్యే యాసిడ్స్ అంత పవర్ఫుల్ ఉంటాయి. ఇక దాంట్లో ఉన్న యాసిడ్స్ అంట పైపులతోని కొట్టినట్టు వస్తుందంట యాసిడ్. తిన్న పదార్థాన్ని అరిగేయడానికి పైపులతోని కొడుతుందంట. ఈ యోనా గారు ఈ యాసిడ్స్ లేకుండా దేవుడు ఆపేసిండు, దాని పైపులన్నీ బంధించిండు దేవుడు. ఉత్త నీళ్ళే ఉన్నాయి, నీళ్ళు తాగితే అరగదు, యాసిడ్స్ వస్తేనే అరుగుతుంది మనం తినే ఆహారం అరగాలంటే ఏంటిది యాసిడ్ పేరు? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది ఎట్లా కొడుతుందంటే పైపులతో కొడుతుందంట. అంటే దేవుడు అవన్నీ ఆపేశాడు. ఒకవేళ అది కొడితే ఒక క్షణంలో అరిగిపోతాడు. దానికి ఇండైజెషన్ ప్రాబ్లం పెట్టిండు. ఎప్పటిదాకా పెట్టిండు? మరి 3 రోజులలో మారకపోతే ఆ పైపులను వదిలిపెడతాడు. క్షణముల ఎముకల గూడైపోతాడు ఆయన లోపల. యాసిడ్ లేచినట్టు యాసిడ్లో ముంచి ఇట్లా దిత్తాన్ని ఎముకలు వస్తాయి బయటికి. పశ్చాత్తాపము ఎంత దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయినా తిరిగి దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ వే. ఓ గొప్ప దైవ సేవకుడు వచ్చిండు, ఇక నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నా జీవితం అంతా మంచిగా అయిపోతుంది అని నువ్వు అనుకోవచ్చు. ఇట్లా సేవకులు చేతులు పెట్టి 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 ప్రార్థన చేస్తే నీ తలకాయ మీద ఎంటికలు ఊడిపోయి బట్టతలు అవుతుంది. కానీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఎంటికలన్నీ ఊసిపోయి బట్టతలు అవుతుంది. కానీ దేవునికి దగ్గరగా మాత్రం నువ్వు రావు. నువ్వు దేవునికి దగ్గరగా రావాలంటే ఒకటి పశ్చాత్తాపము. చెప్పండి, అందరు చెప్పండి, ఒకటి అందరు చెప్పండి, ఎన్నుకున్న వాళ్ళు కూడా చెప్పండి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ వే టు బి కనెక్టెడ్ బ్యాక్ విత్ గాడ్. ఇంకొక మార్గం లేదు. నువ్వు ఎంత గొప్ప సేవకుడు చేసినా, నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిలో నుంచి నువ్వు తప్పిపోయినట్లయితే తిరిగి నువ్వు దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చేది పశ్చాత్తాపం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డప్పుడు తండ్రి కౌగిలించుకున్నాడు, తిరిగి అవకాశం ఇచ్చాడు, తిరిగి ఆయనకు ఆ ఉంగరాన్ని తొడిగించాడు, అధికారాన్ని ఇచ్చాడు, కొత్త చెప్పులను తొడిగించాడు, క్రొత్త వస్త్రాలను తొడిగించాడు, తిరిగి ఉన్నతమైన స్థానాన్ని కలగజేశాడు. ఎంతమంది ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడుతున్నారు? ఇంకా అలాగే తప్పిపోయి తిరుగుతావా? తప్పిపోయిన స్థితిలో ఉంటే అడ్రస్ లేకుండా అయిపోతావు, కనుమరుగైపోతావు. నిజంగా నువ్వు ఎంత భయంకరమైన పాపంలో పడిపోయినప్పటికీ ఆయన కృప భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత కృపను దేవుడు నీకు ఉపయోగించి ఎంత హీనమైన స్థితిలో, ఎంత పాడైపోయిన స్థితిలో ఉన్నా నువ్వు కనుక పశ్చాత్తాప పడితే ఆ కృప నిన్ను తిరిగి లేపుతుంది. 2 చేతులు తాళలే చెప్దామే సార్. రెండవది ఉపవాస ప్రార్థన చేసే వారికి ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే విరగ్గొట్టబడుట. దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాలకు ముందు విరగ్గొడతాడు దేవుడు. అది మనకి ఇష్టం ఉండదు. విరగ్గొడితే ఏమవుతుంది? నొప్పి అవుతుంది. ఎవరు కూడా నొప్పి భరించడానికి ఇష్టపడరు, నిందలు భరించడానికి ఇష్టపడరు. అంత ఈజీగా అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ జీవితంలో సులభంగా ఏది రాదు. ప్రతి ఒక్కరు శ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఎందుకంటే నిన్ను విరవబడాలి. నిన్ను వృద్ధి చేయడానికి ముందు, నిన్ను ఆశీర్వదించడానికి ముందు విరగ్గొడతాడు. సో విరవబడిన ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. రెండవది విరిగి నలిగిన హృదయముతో చేసే ప్రార్థన, విరగగొట్టబడడం. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతిలో పెడితే వాటిని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేసిండమ్మా? విరిచెను. విరిస్తేనే కానీ అవి వృద్ధి కాలేదు. పెనుయేలు అనుభవంలో యాకోబు రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టా. ఏం కావాలమ్మా నీకు? ఆశీర్వాదం అంటే ఏంటిది? వృద్ధి, విస్తరణ, సమాధానం, ఆరోగ్యం, ఇవి అన్నీ ఉంటాయి. ఆశీర్వాదం అనే ప్యాకేజీలో ఆ డబ్బాలో అన్నీ ఉంటాయి. ఒకటే ఉండదు, అన్నీ ఉంటాయి. అన్ని క్షేత్రాలలో పనిచేసేదే ఆశీర్వాదం. ఈవెన్ ఐశ్వర్యం కూడా ఉంటుంది అందులో, నీ ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది అందులో, ఆరోగ్యం ఉంటుంది అందులో, ఆ ప్యాకేజీలో సమాధానం ఉంటుంది అందులో. ఇది కావాలంటే ఇది యాకోబు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు. చెప్పండి, అందరు చెప్పండి. అయితే నేను నిన్ను విరగొట్టాలి,
అయితే దేవుడు ఏం చేశాడు, ఈ తొడ గూటు మీద కొట్టిండు. ఏం కానీ ఆశీర్వాదం కావాలి నా బిడ్డ, టక్ల కొట్టిండు దేవుడు, విరిగిపోయింది. ఎప్పుడైతే ఇది విరిగిపోయిందో అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు, నీ పేరు ఈరోజు నుంచి యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే విరగగొట్టబడినవాడు, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. హల్లెలూయా. ప్రభువా నన్ను విరగొట్టు. కీర్తన గ్రంథంలో దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. బెత్షెబాతో పాపము చేసినప్పుడు, దేవునికి దూరంగా దేవుని చిత్తములో నుంచి వెళ్ళిపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తే పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ 51వ కీర్తనలో ఏమంటున్నాడు, అప్పుడు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? వద్దా? వద్దా? కావాలంటే ఏం కావాలి? రొట్టె నిరిచినట్టు ఇరుస్తాడు. విరిచిన తర్వాతనే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. చప్పలు పెడతారు మాయపరసాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే పశ్చాత్తాపముతో చేసేది, నంబర్ 1. నంబర్ 2, ఉపవాస ప్రార్థన అంటే విరగగొట్టబడిన స్థితిలో చేసేది, విరిగిపోవాలి ఎక్కడికక్కడికి. 3వది, ఉపవాస ప్రార్థన అంటే కాల్చబడాలి. ఏలియా కాలంలో ఆ బలిపీఠాన్ని కట్టాడంట. ఏం చేశాడు? అగ్ని వచ్చి కాల్చడానికి ముందు హీ రిపేర్డ్ ద ఆల్టర్. పడిపోయున్న, అక్కడ రాయబడి ఉంటుంది పడద్రోయబడిన బలిపీఠం అని రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఈ అగ్ని వచ్చి మనల్ని కాల్చాలి అని అంటే, కాల్చబడిన అనుభవంలోనికి మనం రావాలంటే ఆ 18వ అధ్యాయము 30వ వచనం. 1 రాజులు 18:30. అప్పుడు ఉమ్, ఏలియా ఉమ్, నా దగ్గరికి రండి నా దగ్గరకు రండి. జనులతో చెప్పగా ఉమ్, జనులందరూ అతని దగ్గరికి వచ్చి ఉమ్, అతడు ఉమ్. కింద పడదోయి కింద పడద్రోయబడి ఉన్నా అని రాయబడింది. అంటే ఎవడో వచ్చి పడద్రోసిండు దాన్ని. ఆగండి. పీఠమును బాగు చేసి పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, నువ్వు మంచిగా నిలబడి ఉన్నావు అనుకో, నేను ఎవడో ఒకరు పడగొడతాడు. నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఒక వారం రోజులు ప్రార్థన చేయగానే 8వ రోజు నుంచి అయిపోతుంది నీ పని, నీ బలిపీఠం కూలిపోతుంది. సాతానుడు వచ్చి నీ ప్రార్థన జీవితాన్ని ఆటంకపరుస్తాడు. మెల్లగా ఒక శోధన తీసుకొచ్చి పెడతాడు. ఇక ప్రార్థన చేయవు, ఆ సమస్య వెనకాల తిరుగుతూ ఉంటావు. మంచి విశ్వాసంలో ఉన్న వ్యక్తి, ఆత్మీయ జీవితంలో ఉన్న వ్యక్తి, మంచి సంఘానికి క్రమంగా వచ్చే వ్యక్తి, సాతానుడు వచ్చి పడద్రోస్తాడు. అయితే ఏలియా ఆ పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రాళ్లతో కట్టాడు? 12 రాళ్లను తీసుకొని కట్టాడు, ఇజ్రాయేలీల గోత్రంల లెక్క చొప్పున. తర్వాత ప్రార్థన చేశాడు 36వ వచనంలో, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇవన్నీ నీ సెలవు చేతనే చేస్తున్నాను. చూడండి, నువ్వు నాకు ఆజ్ఞాపించినట్టు ఇవన్నీ చేస్తున్నాను అని ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అతడు ఈలాగున ప్రార్థన చేయగా 38వ వచనం, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అక్కడ ఏముందా బలిపీఠం మీద? చెప్పండి, గట్టిగా చెప్పండి. వధించబడిన పశువు యొక్క మాంసము మొత్తం కాల్చబడింది. మరి ఇప్పుడు బలిపీఠం మీద ఎవరు ఉండాలి? అప్పుడు ఏలియా గొర్రెను, బర్రెను తీసుకొచ్చి అక్కడ చేసిండు. కానీ ఇప్పుడు మనమే ఒక గొర్రె. తీయండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా. 3వది, కాల్చబడిన స్థితిలో చేసే ప్రార్థన. చదవండి.
బైబిల్ ఎవరికి చదవస్తలేదు. రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది తెలుగులో శుతిమెత్తగా చెప్పబడింది. తెలుగు భాషలో సజీవ యాగముగా అంటే ఏం అర్థం కాదు. సజీవ యాగం అంటే ఏం అర్థం కాదు. సమర్పించుకోనండి అంటే ఏం అర్థం కాదు. సమర్పించుకోనండి అంటే చాలామంది గాజులు తీసేసుడు, మెట్టెలు తీసేసుడు, ఈ చెవులై ముక్కులై తీసేసుడు అని అనుకుంటాను. ఈ గాజులు తీసేస్తారు, చెవులై తీస్తారు, ముక్కులై తీస్తారు, మూతులై తీస్తారు, కానీ లోపడున్న అసలు తీసేయరు. అది అడుగుతున్నాడు దేవుడు. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి. ఇంగ్లీష్లో ఏమన్నదంటే ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్. గొర్రె పిల్లను అర్పించి బలిపీఠం మీద పెట్టి బూడిదయ్యేలాగున కాల్చిన రీతిగా మీ అంతరంగం మొత్తం కాల్చబడాలి అని రాయబడ్డది ఇంగ్లీష్లో. తెలుగు చదివితే అర్థం కాదు. ఒక దహన బలిగా పాత నిబంధనలో బలులు అర్పించినప్పుడు యాజకులు ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ముండ్ల గరిటెలు ఉంటాయి. కాలుస్తూ ఉంటే కాళ్ళు బయటకు వస్తాయి. కాలుస్తూ ఉంటే దాని అవయవాలు ఒక్కోసారి బయటకు వస్తే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ పొడగాటి ముండ్ల గట్టెలతో దాన్ని పొడిచి ఎగదోస్తారు మళ్ళా ఆ బలిపీఠం నిప్పుల మీద. రెండవది, అయ్యా ఆ బలిపీఠం మీద నిప్పు చల్లారొద్దు. బలిపీఠము ఎప్పుడూ మండుతూనే ఉండాలి. ఎప్పుడూ నీవు అగ్నిలో మండింపబడుతూనే ఉండాలి. ఒక్కోసారి చేతులు బయటకు వస్తూ ఉంటాయి. ఈ చేతులు బయటకు వస్తే చేయరాని పనులు చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి కాళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. ఈ పోరాని స్థలాలకు పోతూ ఉంటాయి ఈ కాళ్ళు. ఒక్కోసారి కళ్ళు బయటకు వస్తూ ఉంటాయి, కనుగుడ్లు. ఈ చూడరాని చూడడం ప్రారంభిస్తాడు వీడు. ఒక్కోసారి నోరు బయటకు వస్తుంది అందులో నుంచి. ఎక్కడ లేని బూతులు, సరసోక్తులు, శాపగ్రస్తమైన మాటలు, ఇతరుల గురించి విమర్శించే మాటలు, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, చిచ్చులు పెట్టే మాటలు, పనికిరాని మాటలు. ఎందుకు? అది బలిపీఠంలోంచి బయటకు వచ్చింది నోరు. అయితే ఏం చేయాలి? ఎవరు తీసి దాన్ని లోపడేయాలి? నువ్వే. అక్కడ యాజకులుండి ముండ్ల గంటలతో పొడిచి దాన్ని అందులో ఎగదోసేది. చదవండి, ఇప్పుడు చదివిన వచనం చదవండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదంట పరిశుద్ధమైన అర్పణ. ఇది అంటే దేవునికి ఇష్టమైందంటే ఇది. హలో, ఇది దేవునికి ఇష్టమైంది. ఇది ఏంటిది ఇష్టమైంది? నిన్ను నీవు బలిపీఠం మీద అర్పించుకోవడం. పాత నిబంధనలో బలి అర్పణ అర్పించినప్పుడు ఆ వాసనను దేవుడు ఆగ్రానించి తన కోపాన్ని తీసేసుకునేదంట దేవుడు. సంతోషించే దేవుడు. కానీ ఇక్కడ నిన్ను నీవే ఒక బలిగా బలిపీఠం మీద కాల్చబడాలి. ఇప్పుడు చేతులు ఎక్కడున్నాయి? నీ కాళ్ళు ఎక్కడున్నాయి? నీ కండ్లు ఎక్కడున్నాయి? ఏం చూస్తున్నాయి నీ కండ్లు? నీ చెవులు ఏం వింటున్నాయి? ఇంకా చెప్పు. ఏంటి పనికిరాని అన్నీ తెలుసా నీకు ఆమె గురించి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నోరు తెరిస్తే శాపవచనాలు, కొంతమంది నోరు తెరిస్తే బూతు వచనాలు. చర్చిలో భాషలు, ఇంట్లో బూతులు. చర్చలో ఎక్కడ భాషలో, ఇంట్లో ఓంగనే బూతులు. ఆ గడప దాడతారో లేదో బూతులు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శన. ఇద్దరు ముగ్గురు కూర్చున్నారనుకో, మూడో వాని గురించిన సబ్జెక్ట్ లేకపోతే ఆ ఇద్దరి మాట నడవదు అక్కడ కదా. ఏం రాదు మాట, సబ్జెక్ట్ లేదాడా. మరి కూర్చొని వాక్యం మాట్లాడుకుందాం. ఆది కాండంలో ఇట్లా చెప్తా ఉంది, ప్రకటన గ్రంథంలో ఇట్లా చెప్పింది, సామెతల గ్రంథంలో ఇట్లా చెప్పింది అని ముచ్చట పెడతా. అది వద్దు మనకు. మరి పోయిన ఆదివారం ఏమి విన్నావు? వాక్యం ఏం విన్నావు? మా అయ్యగారు బాగా చెప్పిండు కాదు, అదే ఏం విన్నావు? బాగా చెప్పిండు కాదు, అదే ఏం విన్నావు? ఎందుకు లేదు?
అవి వద్దు మనకు. ఎందుకు? అది ఇక్కడి నుంచి వచ్చి వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఇటు నుంచి వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది? మధ్యలో ఏమి లేదు, బుర్ర ఖాళీ బుర్రలతో కూర్చుంటా ఉంటారు. పాస్టర్ అనుకుంటాడు, ఎంత బాగా వింటారో మా విశ్వాసం. ఒక ఊరిలో పాస్టర్ వాక్యం చెప్తా ఉన్నాడంట, పల్లెటూరులో. ఈ వాక్యం అయిపోకముందే మధ్యలోనే వెళ్ళిపోయినట్టు అందరూ, కానీ ఒక్క విశ్వాసం మాత్రం కూర్చున్నదంట. అయ్యగారికి చాలా సంతోషం అనిపించింది. అమ్మ నీకు వందనాలు, కనీసం నువ్వు ఒక్కదానివన్నా కూర్చొని వాక్యం విన్నావు అంటే. ఆమె ఏమంటారు అందరూ తెలుసా? ఓ అయ్యగారు, నువ్వు నిలబడి వాక్యం చెప్తాన శాప నాది, నువ్వు వాక్యం ఎప్పుడైతే దాన్ని చుట్టుకొని పోదామని చూస్తానన్నదట. ఎందుకు కూర్చున్నదట? ఆమె శాప కోసం కూర్చున్నది, వాక్యం కోసం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు తలలో చెప్దాం. ఈరోజు వాక్యానికి ఆసక్తి, కానీ ప్రవచనాలంటే ఉరుకుతా ఉన్నారు. పేర్లు పెట్టి పిలుస్తానట అంటే ఎక్కడ లేదు అక్కడ అంత మనలే కనబడతాను వాళ్ళు అక్కడ. ఇది చెప్పిన ఇంతకుముందు అయ్యగారులు చేతులు పెట్టి ప్రార్థన చేసి నీ తలకాయలను ఇంటికలను నూసిపోతే కానీ నీకు ఏం ఆశీర్వాదం రాదు. నేను బాండ్ పేపర్ మీద రాసిమంటే రాసిస్తా. వాడు పెట్టిండు మీటింగ్, వీడు పెట్టిండు, అక్కడికి పోతా, అన్నీ బంద్ చేసి మోకరించి మీ అయ్యగారు చెప్పిన మాటకు లోబడి మీ సంఘ క్రమానికి కట్టుబడి దేవునిలో మీరు ఉండండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నువ్వు ఇటోటు తిరుక్కుంటూ పోతే ఎప్పుడు బలమైన జనమవుతావు? ఎవరో ఇంకా చేయి పెట్టాలి, నూనె సీసా కొనుక్కొచ్చుకోవాలి, ఖర్చు కొనుక్కొచ్చుకోవాలి, బంద్ చేయని రేవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెచ్చుకున్నారా? ఇక కొంతమంది ఇళ్లలో పోతే మెమెంటోలు ఉంటాయి, చెక్క బొమ్మలు, గ్రేట్గా వీడికి పరలోకం నుంచి నా పేరుగా పరలోకం ఉన్నట్టుగా అందరికి కనపడాలని పెడతాడు ఆడ. ఏంటిది? వాని టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన, వీని టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన, వీడి చర్చలో మాత్రం రూపాయి అయ్యాడు వీడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సజీవ యాగముగా కాల్చబడు అని అంటే, అబ్బో వద్దు, నేను బలిపీఠం మాత్రం రాను, కానీ ఆశీర్వాదాలు మాత్రం కావాలి. అయ్యా ప్రార్థన చేయి, అయ్యా ప్రార్థన చేయి, నీ ఎంటికలా నూసిపోతాయి. ప్రజలాడు, హల్లెలూయా. నువ్వు అగ్నిలో కాల్చబడు, సజీవ యాగముగా బలిపీఠం మీద కాల్చబడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది నువ్వే చేసుకోవాలి ఈ సేవ. అప్పుడేమో యాజకులుండి ముండ్ల గంటెలతో పొడిచి అందులో వేసేది, కానీ ఇప్పుడు నీకు నువ్వే వేసుకోవాలి. నీ కాళ్ళు ఎడిపోతానే కాళ్ళు కాల్చేసేయాలి. అందుకని యేసుప్రభు ఒక గొప్ప మాట అంటాడు ఈ విషయాన్ని. నీ కాలు అభ్యంతరపరిస్తే దాన్ని నరకేయి. నువ్వు 2 కాళ్ళు కలిగి నరకం పోయే కంటే హ్యాపీగా 1 కాళ్ళు కలిగి స్వర్గం పో. నరకేయి దాన్ని. నీ 2 కళ్ళు అభ్యంతరపరిస్తే దాన్ని పీకేసేయి. ఏమనంటే యూట్యూబ్లో చూస్తాను, ఈ టైం అంతా యూట్యూబ్లో చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా. రోజుకు ఒక్కొక్కరంట 6 గంటలు చూస్తానట. సర్వే చేస్తే తేలింది ఏంటంటే యవనస్తులు 6 గంటలు చూసుకుంటూనే ఉంటానట. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ముందు నీ కనుగుడ్లు కాలాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హవ్వ పాపంలో పడింది కళ్ళతోనే. దయ్యం వచ్చి చూపెట్టిందట, చూడు. అప్పటిదాకా దాన్ని చూసినప్పుడు వెళ్ళి ఇట్లా తిప్పుకొని పోయేది. దేవుడు తినొద్దన్నాడు దాన్ని, కానీ దయ్యం ప్రేరేపించి ఇప్పుడు చూడు అనగానే ఎంత అందంగా ఉన్నది. దేవుడే తప్ప చెప్పిండు, నువ్వే కరెక్ట్ చెప్తాను. సైతాన్ మాట కరెక్ట్ అనిపిస్తాను, దేవుని మాట తప్పు అనిపిస్తాను. కాబట్టి సజీవ యాగముగా మన శరీరములను, వేటినట? ఆత్మను కాదు, శరీరాలను. దేన్ని సమర్పించుకోవాలి? శరీరాన్ని. శరీరములో ఉన్న పాప నియమము, శరీరములో ఆత్మకు విరుద్ధంగా పోరాడుతున్న నియమాలు ఏం కావాలి? కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ఇప్పుడు నువ్వు ఉపవాసం చేయి, పరలోకం దిగొస్తుంది. మీ సంఘం అభివృద్ధి అవుతుంది. మీ చేతి పనులు ఆశీర్వదింపబడతాయి. మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. మీ వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది. మీరు వద్దంటే ఆశీర్వాదాలు మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాయి. దేవుడి మాటలు దీవించును గాక.
దయచేసి అందరు లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నన్ను కాల్చండి, మీ అగ్నితో నన్ను కాల్చండి. లార్డ్ కన్స్యూమ్ మీ విత్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎస్, హల్లెలూయా. బూడిదైపోవాలి నీ ఇచ్చలు, శరీరములో ఉన్న ఇచ్చలు. వాట్ యువర్ ఐస్ సీయింగ్, శరీర సంబంధమైన దృష్టి కాలిపోవాలి. శరీర సంబంధమైన మాటలు కాలిపోవాలి. శరీర సంబంధమైన నడత కాలిపోవాలి. శరీర సంబంధమైన క్రియలు కాలిపోవాలి. ఎవరిని కాలుస్తాడు దేవుడు? ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో, పశ్చాత్తాపం ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో యథార్థంగా మొరపెడతారో, ఇప్పుడే అగ్ని మిమ్మల్ని కాల్చబోతున్నది. అగ్ని అనుభవం లేకుండా ఆశీర్వాదాలు లేవు. అగ్ని అనుభవం లేకుండా ఫలము లేదు. అందుకని అపోస్తలుల కాలంలో, అపోస్తలుల కార్యములలో అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగిరి. అగ్ని లేకుండా ఆశీర్వాదం లేదు. అగ్ని లేకుండా అభివృద్ధి లేదు. అగ్ని లేకుండా సమృద్ధి లేదు. చూడండి, ఆ అగ్ని ఎప్పుడైతే దిగొచ్చిందో, పేతురు చెప్పిన ఒక్క వర్తమానానికి 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. కుంటివాడు లేచి నడుస్తున్నాడు. శృంగారం అనే దేవాలయం ఎదుట చూసారా, పరిశుద్ధాత్మ వరాలు పనిచేస్తున్నాయి. స్వస్థత, అసాధారణమైన స్వస్థతలు. చేతులెత్తి అడగండి, పశ్చాత్తాపడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి దూరంగా ఉన్నావా? ఇంకా లోకంలో కలిసి తిరుగుతున్నావా? నువ్వు నటిస్తున్నావా? ఏదో నేను కూడా పరిశుద్ధునే అన్నట్టుగా అందరి ముందు నటిస్తున్నావా? నటన తీసేయి. నీ ముఖం మీద ఉన్న ముసుగు తీసేయి. దేవుని ఎదుట యథార్థంగా రా. యథార్థ హృదయాలను దేవుడు ప్రేమిస్తాడు. యథార్థ హృదయాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నటించే వారిని, వేషధారణతో ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నీ హృదయము తెరిచి అడుగు, పశ్చాత్తాపపడు. ఎక్కడ పడిపోయావో అడుగు, లే. ఈరోజు దేవుడు నిన్ను లేగమంటున్నాడు. నరపుత్రుడా, చక్కగా నిలబడుము. ఓ సన్ ఆఫ్ మ్యాన్, రైజ్ అప్ అండ్ స్టాండ్ స్టిల్. ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. ఓ ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆత్మదేవుడు ఈ రోజు నుంచి ఒక నూతనమైన రీతిలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. హీఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. జస్ట్ ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరిచి అడుగు, పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు నుంచి నూతన కార్యం నా జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా సంఘంలో జరగాలి. పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టుకుంటున్నానయ్యా. పడద్రోయబడింది. శత్రువు ఆ బలిపీఠాన్ని పడద్రోశాడు. ఓ సాతానుడు ఆ బలిపీఠాన్ని పడద్రోశాడు. ఆ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకుంటున్నాను. ఏలియా పడద్రోయబడిన బలిపీఠాన్ని 12 రాళ్లతో తిరిగి కట్టాడు. సరి చేసుకో. సంబంధాలు సరి చేసుకో. భార్య భర్తల మధ్యలో అసమాధానం ఉన్నట్లయితే సరి చేసుకో. సమాధానపడు, క్షమించు. కుటుంబంలో అశాంతి, అసమాధానం ఉంటే సమాధానపడు. ఎస్, పశ్చాత్తాపపడు. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే తిరిగి ఇచ్చేసేయి. ఎవరితోనైనా అసమాధానం ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. అక్క చెల్లెల మధ్యలో అసమాధానం ఉంటే సమాధానపడు. తగ్గించుకో. సమాధానము. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ అగ్నితో నేను కాల్చబడాలని ఆశపడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ అగ్నిలో నేను కాల్చబడాలి? ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. నన్ను కాల్చండి దేవా. ఉపవాస ప్రార్థన అంటే పశ్చాత్తాపము. ఉపవాస ప్రార్థన అంటే విరగొట్టబడము. ఉపవాస ప్రార్థన అంటే అగ్నిలో కాల్చబడము. ఎవరైతే ఈ అనుభవాల గుండా వెళుతారో అసాధారణమైన కార్యాలు వారి ద్వారా జరుగుతాయి. అనేక ఆత్మలు వారి ద్వారా రక్షింపబడతారు. అనేక మంది ప్రజలు వారి ద్వారా ఆశీర్వదింపబడతారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పశ్చాత్తాపడ్డారా? సరి చేసుకున్నారా? ఇంకా దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సిందేమన్నా ఉందా? ఇప్పుడే పశ్చాత్తాపడు. జస్ట్ రిపెంట్. నువ్వెంత హీనమైన స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన పాపంలో నువ్వు బంధింపబడి ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో తప్పిపోయి జీవితం జీవిస్తున్నా, దేవునితో సమాధానం లేకుండా నువ్వు జీవించుచున్నా, పశ్చాత్తాపంతో అడుగు. ఈరోజే ప్రభువు నిన్ను తన కృప ద్వారా తిరిగి లేవనెత్తబోతున్నాడు. తన కృప ద్వారా తిరిగి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పశ్చాత్తాపము లేని ఉపవాస ప్రార్థన, విరగగొట్టబడిన స్థితిలో లేని ఉపవాస ప్రార్థన, కాల్చబడకుండా చేసే ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర నుంచి ఏం కార్యాలు తీసుకొని రాదు. ఈ 3 అనుభవాలు నాకు కావాలి దేవా. ఎస్, నువ్వెవరివైనా సరే, నువ్వెంత గొప్ప సేవ చేస్తున్నా, నువ్వు విశ్వాసిగా ఉన్నా, నువ్వెవరివైనా సరే, పశ్చాత్తాపము, దీన మనస్సు, తగ్గింపు నీ లోపల ఉండాలి. హెచ్చింపు స్వభావము తీసివేయబడాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. అందుకనే విరగొట్టబడాలంటున్నాడు. నాతాను ఒక మామూలు ప్రవక్త వచ్చి రాజుతో ప్రవచనం చెప్పినప్పుడు, నేను రాజును, నాకెలా చెబుతావని హెచ్చించుకోలేదు, కానీ వెంటనే నేల మీద పడి ఉపవాస ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృమ్మరించు దేవా అగ్నిని, పరిశుద్ధాత్మాగ్నిని, ఆరని ఉజ్జీవ జ్వాలలతో నన్ను మండించుమో. కృమ్మరించు దేవా అగ్నిని, పరిశుద్ధాత్మాగ్నిని, ఆరని ఉజ్జీవ జ్వాలలతో నన్ను మండించుమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. సజీవయాగముగా మా శరీరములన్ నిత్యము మండే బలిపీఠముపై సమర్పించితిని. సజీవయాగముగా మా శరీరములన్ నిత్యము మండే బలిపీఠముపై సమర్పించితిని. పరిశుద్ధాత్మాగ్నితో మా దోషములను కాల్చుమో. పాలందరూ పరిశుద్ధాత్మ మా దోషములను కాల్చుమో, కాల్చుమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఈరోజు అగ్ని మిమ్మల్ని తాకబోతున్నది. పాడాలి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెంతెకోస్తు దినమందు ఆత్మతో నింపినట్టు, పెంతెకోస్తు దినమందు ఆత్మతో నింపినట్టు, అగ్ని నాలుకలవోలే మమ్ము అభిషేకించును. అగ్ని నాలుకలవు పడాల అందరూ కూడా. మమ్ము అభిషేకించును, ఆత్మతో మమ్ము నింపి ఐక్యత దయచేయుము. ఆత్మతో మమ్ము నింపి ఐక్యత దయచేయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అందరూ పడాలి. అందరూ ఇప్పుడే చీకటి క్రియలన్నీ కాలిపోతున్నాయి. పరిశుద్ధాత్మ అగ్నిలో నీలో ఉన్న చీకటి దయ్యపు క్రియలు, మంత్రపు క్రియలు యేసు నామములో లయమైపోతుంది గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టి యావత్తంతయు రక్షణకై వేచి ఉన్నది. సృష్టి యావత్తంతయు రక్షణకై వేచి ఉన్నది. బలమైన ఆత్మ గాలిచే సేవలు మమ్ము నడిపించుము. బలమైన ఆత్మ గాలిచే సేవలు మమ్ము నడిపించుము. నలువైపులకు వ్యాపించి క్రీస్తు శిష్యులుగా మార్చెదము. నలువైపులకు వ్యాపించి క్రీస్తు శిష్యులుగా మార్చెదము. కుమ్మరించు దేవా అగ్నిని, పరిశుద్ధాత్మ అగ్నిని, ఆరని జీవ జ్వాలలతో మమ్ము మండించుము. అందరూ కుమ్మరించు అగ్నిని, పరిశుద్ధాత్మ అగ్నిని, ఆరని జీవ జ్వాలలతో మమ్ము మండించుము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా అందరూ పాడాలి స్పీడ్గా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని, the fire of the Holy Ghost, he is going to consume. Hallelujah 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 hallelujah. ప్రభువును మహిమపరచు. మహిమపరిచే వారి మీద అగ్ని. ఫైర్ ఫైర్. We bind every evil spirit in the name of Jesus. Rabala raba shabala raba. Oh rikadala raba baba baba. Vina makadala raba shabala raba. Hallelujah. 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 Hallelujah.